హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ డిజైన్స్. ఇవాళ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. మేము కేజీ పావు రైస్ అయితే తీసుకున్నాం అండి. దాని కొలత పరంగా చెప్తున్నాం. చికెన్ అయితే కేజీ పడుతుందండి. మనం దీన్ని ఫస్ట్ కూర కింద వండాలండి. కూరకు సరిపడా మాత్రమే తీసుకోండి. ఒక కుక్కర్లో చికెన్ వేసేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం నూనె కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. గరం మసాలా కూడా ఎలా చేయాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని విజిల్ అయితే పెట్టేసేయండి. 2 విజిల్స్ అయితే రావాలండి. కొంచెం మరీ ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వకుండా మళ్ళీ ముక్క విడిపోతుంది. విజిల్స్ వచ్చేసాక కర్రీ అయితే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు తాలింపు కావాల్సినవి అయితే చూసేద్దామండి. 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేస్తారో ఆ గిన్నె అయితే గ్యాస్ మీద పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే సాజీరా అండి. సాజీరా వేస్తేనే బిర్యానీ చాలా చాలా బాగుంటుంది. ఇవి వేసి కొంచెం వేగించుకోండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఒకసారి ఒకవైపు వేగాక అయితే అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా కర్రీలో కూడా వేసాం, అలాగే ఇప్పుడు కూడా వేసాం. చికెన్ కర్రీ ఉంది కదండి, కర్రీలో ఉన్న వాటర్ అయితే పక్కన పెట్టేసుకుని ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోండి. ఈ వాటర్ మళ్ళీ లాస్ట్లో కూడా మళ్ళీ వేసేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీలో వాటర్ వద్దు అనుకుంటే ఎగరబెట్టేసుకోండి, ఆ ఇబ్బంది ఏమి ఉండదు, ఎలా అయినా చేసుకోవచ్చు. అలాగే దీనికి బియ్యం కావాలి కదండి, మేము కేజీ పావు బియ్యం అయితే తీసుకున్నాం. అవి బాగా కడిగేసుకుని నీళ్లు లేకుండా అయితే వంచేసి ఓ పక్కన అయితే పెట్టుకోండి. ఓకేనండి, ఆల్రెడీ గ్యాస్ మీద మనకు తాలింపు వేగుతుంది కదా, ఇప్పుడు అక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడు మిగతా కారం అయితే ఇప్పుడు వేసేసుకోండి. మీకు ఎంత పడుతుంది అనుకుంటారో అంత కారం, గరం మసాలా, సాల్ట్ అన్నీ కూడా ఇప్పుడు వేసుకోవాలండి. మళ్ళీ కూరలో వేయటం వల్ల ఏంటంటే ముక్కకు పడుతుందండి మసాలా అంతానే. ఇప్పుడు రైస్కి పడుతుంది. వేసి బాగా కలపండి. అలాగే ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకోండి. మెయిన్ బియ్యం ఆ మసాలాలో వేగిస్తేనే చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నీళ్ళు అయితే తీసుకోవాలి కదండి. ఈ బిర్యానీకి వంతుకి 2 వంతులు అయితే నీళ్ళు పడతాయి. అలాగే కర్రీలో వాటర్ ఉంది కదండి, దాంతో కలిపి 2 వంతులు తీసుకోవాలండి, మళ్ళీ ఎక్స్ట్రా వేయొద్దు. ఓకేనండి, నీళ్ళు అయితే మనం చన్నీళ్ళైనా తీసుకోవచ్చు, వేడి నీళ్ళైనా తీసుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళది. బిర్యానీ చేస్తున్నప్పుడే వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటే కనుక మరిగిపోయి ఉంటాయి. ఓకేనండి, మీకు రుచిలో ఏం తక్కువ వచ్చినా ఇప్పుడైతే చూసుకోండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఎంత బియ్యం వేగితే అంత టేస్ట్ వస్తుందండి. అలా మాడబెట్టద్దు, సిమ్లోనే వేగించండి. వాటర్ అయితే తీసేసుకోండి. ఈ వాటర్ అయితే వేసేసాక ఉప్పు కానీ కారం కానీ ఏదైనా పడతాయి అనుకుంటే మాత్రం కొంచెం వేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. దాని మీద బరువు అయితే పెట్టండి. ఈ వంట అయితే మా మావయ్య అమ్మాయి చూపించిందండి, చాలా బాగా చేసింది. తను వాళ్ళ అత్తయ్య గారి దగ్గర నేర్చుకుందంట. ఇంకా పెద్దవాళ్ళ వంటలకైతే మనం పేరు పెట్టక్కర్లేదు కదండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఏంటి ఇప్పుడు ప్రతిసారి మా కన్నమ్మ చేసింది, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్తారు ఇవి అని మీరు అనుకుంటున్నారు కదా. అవునండి, నాకు వచ్చి నేను చేస్తాను. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ కదండి. అవకాశం ఉన్నప్పుడు ఆ స్టైల్, ఆ వంట ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది చూడాలి అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్లో అయితే హైలో పెట్టండి, తర్వాత కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాక మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు ఇలా వచ్చేసాక అయితే బిర్యానీ చాలా సిమ్లో అయితే పెట్టండి.
సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే బాగా మగ్గుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హైలో పెట్టడం వల్ల ఏంటంటే అది మగ్గదండి, ఎలా ఉన్నది అలాగే ఉంటుంది, పలుకుగా ఉండిపోతుంది. ఓకేనండి, నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొత్త ఐటెంతో మీ ముందుకు వస్తాను.